విస్పరింగ్ వుడ్స్ అటవిలో ఒక చిన్న బూడిదరంగు గుడ్లగూబ ఉండేది. దాని పేరు ఓవీ. ఇతర గుడ్లగూబల్లా కాదు, ఓవీకి చీకటి అంటే భయం. సూర్యుడు అస్తమయమవుతున్నప్పుడు, మొత్తం అటవి మసకబారుతున్నప్పుడు ఓవీ తన చెట్టు రంధ్రంలో దాక్కుని నిశ్శబ్దంగా చప్పుడు చేసేది. నాకు ధైర్యం లేదు, రాత్రి బయటకు వెళ్లలేను, తప్పు చేస్తే. చీకటి అతనికి రాక్షసిలా కనిపించేది. ఒకరోజు జ్ఞానం ఎక్కువ ఉన్న తాబేలు తార అతని దగ్గరకు వచ్చింది. ఓవీ, ఎందుకు దాక్కుంటున్నావ్ అని అడిగింది. ఓవీ మృదువుగా చెప్పింది, నాకు రాత్రి అంటే భయం, ఏదైనా చెడు జరిగితే. తార నవ్వుతూ అంది, ఓవీ, అటవి పగలు ఎలా ఉంటుందో రాత్రి కూడా అలాగే ఉంటుంది. నీ భయమే చీకటిని మరింత చీకటిగా చేస్తోంది. ఆ మాటలు ఓవీ హృదయంలో ఒక్కసారిగా కదిలించాయి. ఆ రాత్రే అటవి మొత్తం గందరగోళంతో నిండిపోయింది. చిన్న బన్నీస్ దారి తప్పిపోయారు. వాళ్ళు ప్రమాదకరమైన షాడోసూళ్లు దగ్గర చిక్కుకున్నారు. జారిపడే రాళ్ళు, మొలచిన తీగలు. జంతువులు ఆందోళనగా అరిచాయి. చీకటిలో చూడగలిగేది ఎవరు? బుద్ధిగా ఆలోచించగలిగేది ఎవరు? అందరి చూపు ఒకేసారి ఓవీ మీదే పడింది. ఓవీ భయంతో వణికింది. నేను ఎప్పుడూ రాత్రి ఎగరలేదు అంది. తారా ఆప్యాయంగా చెప్పింది, నీ భయం పెద్దగా అరుస్తోంది ఓవీ, కాని నువ్వు నీ భయానికంటే చాలా పెద్దది. అప్పుడే ఆకాశంలో వందలాది మినుగురులు వెలుగు నింపాయి. చీకటిలో చిన్న నక్షత్రాల్లా మెరిశాయి. మొదటిసారి ఓవీకి చీకటి భయంకరంగా కాకుండా అందంగా అనిపించింది. ధైర్యం కూడబెట్టుకుని ఓవీ తన రెక్కలను ఆడించింది. నెమ్మదిగా, తరువాత బలంగా, చివరికి ధైర్యంగా తన జీవితంలోని మొదటి రాత్రి ప్రయాణం మొదలుపెట్టింది. మినుగురులు ఆమె వెంట వెలుగులు నింపుతూ ఒక వెలుగుదారి సృష్టించాయి. ఓవీ ఆ వెలుగుమార్గం అనుసరించి చిన్న బన్నీస్ని కనుగొని వారిని సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చింది. అటవి మొత్తంలో ఆనందం. జంతువులు చప్పట్లు కొడుతూ, నువ్వు చేశావు ఓవీ, నువ్వు చాలా ధైర్యవంతురాలు. ఓవీ తన రెక్కలను చూసి నవ్వింది. ఆమెకొక నిజం అర్థమయ్యింది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ ముందుకు నడవడం. ఆ రోజునుంచి ఓవీ అటవికి రాత్రి రక్షకురాలయ్యింది. ముఖ్యమైన నీతి: భయం అనేది నీడలాంటిది, ఎదుర్కొంటే అది మాయమవుతుంది. ధైర్యం మొదటి అడుగువేయడం నుంచే మొదలవుతుంది. మనలోని శక్తి మనం నమ్మినప్పుడు వెలుగుతుంది. ఇలాంటి అందమైన కథలు ఇంకా వినాలంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.